ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత తృతీయోధ్యాయ కర్మయోగ. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని నీ అభిమతమగునచో మరి ఈ భయంకరమైన యుద్ధకర్మమునందు నన్నేల ప్రవర్తింపచేయుచున్నావు? ఓ కృష్ణ, మిశ్రమమైన దాని వలెనున్న వాక్యము చేత నా బుద్ధిని కలవరపెట్టువాని వలెనున్నావు. కావున నేను దేనిచే శ్రేయమును పొందగలనో అట్టి ఒకదానిని నిశ్చయించి నాకు చెప్పుము. శ్రీ భగవానుడు చెప్పెను, పాపరహితుడవగు ఓ అర్జున, పూర్వం ఈ లోకమున తత్వవిచారణాపరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను రెండు విధములగు అనుష్ఠానము నాచే చెప్పబడి ఉండెను. మనుజుడు కర్మలను ఆచరించకపోవుట వలన నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు. కర్మత్యాగ మాత్రముచే మోక్షస్థితిని ఎవడునూ పొందనేరడు. ఎవడునూ ఒక్క క్షణకాలమైనను కర్మను చేయక ఉండనేరడు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతివాడు బలవంతముగా కర్మలను చేయుచూనే ఉన్నాడు. ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణచిపెట్టి మనస్సు చేత ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను చింతించుచుండునో మూఢ చిత్తుడగు అట్టి మనుజుడు కపటమైన ఆచరణ గలవాడని చెప్పబడుచున్నాడు. ఓ అర్జున, ఎవడు ఇంద్రియములన్నిటినీ మనస్సుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేనివాడై ఆచరించునో అతడుత్తముడు. ఓ అర్జున, నీవు నియమితమైన కర్మమును చేయుము. కర్మ చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టము. మరియు కర్మ చేయకపోవుట వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు. ఓ అర్జున, యజ్ఞము కొరకైన కర్మము కంటే అనగా భగవత్ప్రీతికరమైనది లేక లోకహితార్థమైన కర్మము కంటే ఇతరమగు కర్మలచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మమునే సంగరహితుడవై ఫలాసక్తిని విడిచి ఆచరింపుము. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు అభివృద్ధిని పొందుడు, ఇవి మీ అభీష్టములను నెరవేర్చుగాక అని వారితో పలికెను. ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుడు, ఆ దేవతలను మిమ్ములను వర్షాదులచే తృప్తి నొందించుదురుగాక. ఈ ప్రకారముగా పరస్పరము తృప్తి నొందించుకొనుట వలన ఉత్తమ శ్రేయమును పొందగలరు. మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగములనిత్తురు. అట్లు వారిచే ఇయ్యబడిన ఆ భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పింపగయే ఎవడు అనుభవించుచుండునో అతడు దొంగయే అగును. యజ్ఞమునందు అనగా భగవదర్పణ చేసి మిగిలిన పదార్థమును తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విడువబడుచున్నారు. అట్లుగాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో అట్టివారు పాపమును తినువారే అగుదురు. ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది, యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది, సత్కర్మ వేదము వలన కలుగుచున్నది, వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుచున్నది. కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానినిగా నెరుగుము. ఓ అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపచేయబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి వర్తింపడో అతడు పాప జీవితమును గడుపువాడును ఇంద్రియలోలుడును అయి వ్యర్థముగా బ్రతుకుచున్నాడు. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే తృప్తి పొందుచు ఆత్మయందే సంతోషపడుచుండునో అట్టి ఆత్మజ్ఞానికిక చేయతగిన పని ఏదీనూ లేదు. అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము కానీ చేయకుండుటచే దోషము కానీ ఏదియునూ లేదు. మరియు నాతనికి సమస్త భూతములయందు ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమీయునూ లేదు. కాబట్టి నీవు ఫలాపేక్ష లేనివాడవై చేయతగిన కర్మము నెల్లప్పుడూ చక్కగా చేయుచుండుము. అసక్తుడై కర్మలను ఆచరించు మనుజుడు మోక్షమునొందుచున్నాడు. జనకుడు మున్నగువారు నిష్కామ కర్మము చేతనే మోక్షమును పొందిరి. జనులను సన్మార్గమును ప్రవర్తింపజేయునుద్దేశము చేతనైనను నీవు కర్మలను చేయుటకే తగియున్నావు. గొప్పవాడు ఏ కర్మను చేయునో దానినే తక్కిన వారునూ చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగా గైకొనునో తక్కిన వారునూ దానినే అనుసరింతురు. అర్జున, నాకు ఈ మూడు లోకములందు చేయదగిన కార్యమేదియునూ లేదు, మరియు పొందబడనిదియు పొందదగినది అగు వస్తువు ఏదియునూ లేదు. అయినను నేను కర్మమందు ప్రవర్తించుచూనే ఉన్నాను. ఏలయనగా అర్జున,
నేనెల్లప్పుడూ జాగరూకుడనై కర్మమందు ప్రవర్తింపకపోయినచో మనుష్యులు సర్వవిధములా నా యొక్క ఆ మార్గమునే అనుసరించి వర్తించుదురు. మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అత్తరి సంగమునందేర్పడు సంకరమునకు నేను కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడునగుదును. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారముగా చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వానియందు తగులుకొనక ఫలాసక్తి రహితులై లోక కళ్యాణము నిమిత్తము కార్యములను ఆచరించవలెను. జ్ఞానియగువాడు కర్మఫలాసక్తులగు అజ్ఞానుల యొక్క బుద్ధి కదిలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మములను ఆచరించుచు తన ఆచరణను చూచివారు ఆ ప్రకారముగా అనుష్ఠించినట్లు చేయవలెను. ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేకశూన్యమైన మనస్సు గలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. గొప్ప బాహువులు కలవో అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థమెరిగిన జ్ఞాని ఇంద్రియాదులు శబ్దాది విషయములందు ప్రవర్తించుచున్నవనియు ఆత్మస్వరూపుడగు తనకు వాస్తవముగా వానితో ఏ సంబంధము లేదనియు తలంచి కర్మలందు సంగము లేకుండును. ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడిన వారై దేహేంద్రియాదుల యొక్క క్రియలందు ఆసక్తులై వర్తించు కర్మసంగులగు అల్పజ్ఞులను మందమతులను ఆత్మజ్ఞుడగు జ్ఞాని చలింపచేయకూడదు. సమస్త కర్మములను నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశగాని మమకారముగాని లేనివాడవై నిశ్చింతగా యుద్ధము చేయుము. ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయ లేనివారై నా ఈ అభిప్రాయమును ఎల్లప్పుడూ ఆచరణయందు ఉంచుచున్నారో వారు కర్మబంధము నుండి విడువబడుచున్నారు. ఎవరు నా ఈ అభిప్రాయమును అనగా ఆధ్యాత్మిక మార్గమును ద్వేషించువారై అనుసరింపకయుందురో అట్టి వారిని బుద్ధిహీనులగను బొత్తిగా జ్ఞానము లేని వారలగను తెలుసుకొనుము. జ్ఞానవంతుడైనను తన ప్రకృతికి అనుగుణముగానే ప్రవర్తించుచున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించియే నడుచుచున్నవి. కావున ఇక నిగ్రహం ఏమి చేయగలదు? ప్రతి ఇంద్రియమునకు దాని దాని విషయమందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నవి. ఆ రాగద్వేషములకు ఎవరునూ లోబడకూడదు. అవి మనుజులకు ప్రబల శత్రువులు కదా. చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే యగును. ఇతరుల ధర్మము భయదాయకమైనది. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అయితే మనుజుడు పాపము చేయవలనని కోరినప్పటికీ దేనిచే ప్రేరేపింపబడి బలవంతముగా పాపము చేయుచున్నాడు? శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, నీవడిగిన ఈ హేతువు రజోగుణము వలన పుట్టిన కామము. ఇదియే క్రోధముగా పరిణమించుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిదియు మహాపాపములకు కారణభూతమైనదియు అయ్యున్నది. కావున దీనిని ఈ మోక్ష మార్గంలో శత్రువుగా నెరుగుము. పొగచేత అగ్నియు మురికి చేత అద్దమును మావి చేత గర్భమందలి శిశువును కప్పబడియుండులాగున ఈ కామము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. ఓ అర్జున, నిండింప శక్యము కానిదియు అగ్నివలే తృప్తి చెందనిదియు ఆశారూపమైనదియు జ్ఞానికి నిరంతర శత్రువు అగు ఈ కామము ఆత్మజ్ఞానమును కప్పివైచుచున్నది. భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములు రెండిటినీ నాశనము చేయునదియు పాపస్వరూపమైనదియగు ఈ కామమును తప్పకుండా సంపూర్ణముగా విడిచివేయుము. దేహాదుల కంటే ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే గొప్పవాడెవడో అతడే ఆత్మయని పెద్దలు చెప్పుదురు. గొప్ప బాహువులు కల ఓ అర్జున, ఈ ప్రకారముగా బుద్ధి కంటే అతీతమైన దానినిగా ఆత్మ నెరిగి వివేకముతో కూడిన బుద్ధిచే మనస్సును బాగుగా అరికట్టి జయించుటకు కష్టసాధ్యమైన ఈ కామమును శత్రువును నశింపజేయుము. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః.